అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా స్పెషల్. ఈ డ్యామ్ లక్షల మంది ప్రాణాలను కాపాడుతోంది. అంతేకాదు, ఈ డ్యామ్ గనుక ఒక్కసారి పగిలితే మొత్తం మానవులే డేంజర్లో పడతారు. ఈ డ్యాంలు నదుల ప్రవాహాలను నిరోధించి కరెంట్ను జనరేట్ చేస్తాయి, పొలాలకు నీళ్లందేలా చేస్తాయి, వరదలను అదుపు చేస్తాయి. కానీ కొన్ని డ్యాంలను చూస్తే ఎంతో భయంకరంగా ఉంటాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. ఇందులో ఒక డ్యామ్ అయితే ఏకంగా మన భూభ్రమణాన్ని కంట్రోల్ చేస్తుంది. మన ఇండియాలో కూడా ఒక భయానకమైన డ్యామ్ ఉంది. మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత డేంజరస్ టాప్ 10 డ్యామ్స్ ఏంటో చూద్దామా? పదండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందులో ముందుగా నెంబర్ 10 టర్బెలా డ్యామ్. ఇది పాకిస్తాన్లోని ఖైబర్ అనే ప్రాంతంలో సింధు నది మీద ఉంది. ప్రపంచంలో మట్టి రాళ్లతో నిర్మించిన డ్యాంలలో అతి పెద్దది. ఇది ఒక ఇంజనీరింగ్ డిజైన్ మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్కు ఒక శక్తి అలాగే ఇరిగేషన్ సిస్టమ్ను అందించిన ఒక పెద్ద ప్రాజెక్ట్. ఈ డ్యామ్ పొడవు 2743 మీటర్లుంటే ఎత్తు 143 మీటర్లుంటుంది. దాదాపుగా 14 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని స్టోర్ చేస్తుంది. ఈ డ్యామ్ స్పెషల్ ఏంటి అంటే దీన్ని మట్టి రాళ్లతో నిర్మించారు. ఇది పాకిస్తాన్కి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపుగా 4888 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇది పాకిస్తాన్ మొత్తానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సింధు ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నదుల్లో ఒకటి. ఈ నదిని కంట్రోల్ చేయడానికే ఈ డ్యాంను నిర్మించారు. ఈ డ్యాంను కట్టడం వల్ల దాదాపుగా 20 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఒకవేళ ఇది గనుక ఫెయిల్ అయితే చుట్టుపక్కలన్న ఊళ్ళన్నీ కొట్టుకుపోతాయి. మళ్లీ ఆ ఊళ్లను తిరిగి నిర్మించడం అసాధ్యం. నెంబర్ 9 జిన్పింగ్ డ్యామ్. ఇది చైనాలో ఉంది. మీరు కనుక ఈ డ్యామ్ ఆర్కిటెక్చర్ పై ఇంట్రెస్టింగ్ గా చూస్తే ఈ డ్యామ్ మిమ్మల్ని ఆనందపరచడమే కాదు, ఆశ్చర్యపరుస్తుంది కూడా. ఈ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డ్యాంలలో ఒకటి. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే కూడా ఇది చాలా ఎత్తులో ఉంటుంది. అందుకే దీన్ని ఎవరెస్ట్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ డ్యామ్ ఎందుకు ప్రమాదకరమైందంటే ఈ డ్యాంలో ఎప్పుడూ నీరు ఫుల్గా నిండిపోయి ఉంటుంది. దీనివల్ల దీని లోపల ఉండే ప్లేట్స్ పైన ఎప్పుడూ తీవ్రమైన ప్రెషర్ ఉంటుంది. దీంతో చిన్న చిన్న భూకంపాలు, ల్యాండ్ స్లైడ్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఒకవేళ ఎప్పుడైనా ఈ డ్యామ్ పేలితే అంటే పగిలిపోతే దాని నుంచి వచ్చే ఒత్తిడి వల్ల అందులో ఉన్న నీళ్లు ఎక్కువగా స్పీడ్గా ప్రయాణించే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ ఫోర్స్తో ఎన్ని నగరాలు కొట్టుకుపోతాయో చెప్పడం దాదాపు కష్టం. నెంబర్ 8 ఇటైపు డ్యామ్. ఇది బ్రెజిల్, పెరాగా దేశాల సరిహద్దులో ఉంది. ఈ డ్యామ్ నుంచి వచ్చే పవర్లో 90% బ్రెజిల్ ఉపయోగించుకుంటే 50% పెరాగా దేశం ఉపయోగించుకుంటుంది. అలాగే ఈ నీటితోనే ఈ రెండు దేశాల్లో వ్యవసాయం జరుగుతుంది. దాదాపుగా ఈ డ్యామ్ నుంచి 14,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఇది ప్రపంచంలో ఎక్కువగా కరెంట్ను ఉపయోగించే డ్యాంలలో ఒకటిగా నిలిచింది. ఇది 5 కిలోమీటర్ల పొడవు, 196 మీటర్ల వెడల్పు ఉంటుంది. దాదాపు 1350 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంది. ఇంచుమించు ఈ డ్యాంలో 29,000 క్యూబిక్ హెక్టార్ల కెపాసిటీ ఉన్న నీరుంది. ఒకవేళ ఇది గనుక ఫెయిల్ అయితే ఇక ఊహించలేం. ఇక నెంబర్ 7 అస్వాన్ హై డ్యామ్, ఈజిప్ట్. ఇది ఒక పెద్ద డ్యామ్. ఇది నీల్ నది నుంచి వచ్చే ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది. నీల్ నది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని నదుల్లోనూ పెద్దది. ఈ డ్యామ్ ఈ నది ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది అంటేనే అది ఎంత కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని నుంచి వచ్చే కరెంటుతోనే ఈజిప్ట్ ఆధారపడి ఉంది. దీన్ని 1960 నుంచి 1970 మధ్య భాగంలో నిర్మించారు. నెంబర్ 6 హిరాకుడ్ డ్యామ్. ఇది మన దేశంలో ఉన్న ఒరిస్సా జిల్లాలో మహానదిపై ఉంది. ఇది మన దేశంలో అలాగే ప్రపంచంలో అతి పొడవైన మట్టి డ్యాంగా పాపులర్ అయింది. ఇది 25 కిలోమీటర్ల కంటే పొడవుగా ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణంలో మట్టి, రాళ్లను ఎక్కువగా వినియోగించారు. ఇది ఎంత విశాలంగా ఉంటుందంటే అంతరిక్షంలో నుంచి చూసినా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1948 మార్చిలో దీని నిర్మాణం మొదలైంది. దాదాపుగా 26,000 మంది రాత్రి పగలు కష్టపడి దీన్ని నిర్మించారు. ఈ డ్యామ్ నుంచి 3,475 మెగావాట్ల కరెంటు జనరేట్ అవుతుంది. 250 గ్రామాలకు ఈ కరెంట్ ఉపయోగపడుతోంది. ఒకవేళ ఈ డ్యాంకు ఏదైనా జరిగితే ఒరిస్సాలో సగ భాగాన్ని మనం చూడలేం. నెంబర్ 5 న్యూరెక్ డ్యామ్. ఇది తజికిస్తాన్లోని వాకష్ నదిపై ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఎత్తైన డ్యాంలలో ఒకటి. దీని ఎత్తు 300 మీటర్లు అంటే 980 అడుగుల ఎత్తులో ఈ డ్యామ్ ఉంది. 1972లో దీన్ని ప్రారంభించారు. ప్రతిరోజు అక్కడి నుంచి 335 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఇది తజికిస్తాన్లో 75% సరిపోతుంది. దాదాపు 11 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ డ్యామ్ నిర్మాణంలో 10,000 మంది పనిచేశారు. ఇక్కడ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ డ్యాంను నిర్మించారో ఆ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా అక్కడ ఈ డ్యామ్ సురక్షితంగా ఉంది. నెంబర్ 4 జింబాబ్వేలో ఉన్న కరీబా డ్యామ్. ఇది జంబేజీ అనే నదిపై నిర్మించబడిన డ్యామ్. ఇది కూడా ప్రపంచంలో ఉన్న అత్యంత పొడవైన డ్యాంలలో ఒకటి.
కరీబా రిజర్వాయర్ ఈ వరల్డ్ లో మనిషి నిర్మించిన జలాశయాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది 5,580 స్క్వేర్ కిలోమీటర్లో విస్తరించి ఉంది. 185 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఇది స్టోర్ చేస్తుంది. అందుకే దీన్ని ఆఫ్రికా సముద్రం అని కూడా పిలుస్తారు. ఇక నెంబర్ 3 మౌంట్ సెలో డ్యామ్. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఇక్కడ ఉన్న ఒక యునిక్ హోల్ ఈ ప్రపంచంలోనే చాలా ఫేమస్. దీని నిర్మాణం 1950 నుంచి 1957 మధ్యలో జరిగింది. దీని పొడవు 304 అడుగులుంటే వెడల్పు 1023 అడుగులు. ఈ డ్యామ్ లో ఉండే హోల్ చాలా స్పెషల్. దీన్ని గ్లోరీ హోల్ అని కూడా పిలుస్తారు. ఈ హోల్ కూడా ఈ డ్యామ్ ఎంత పొడవులో ఉంటుందో అంతే ఉంటుంది. అంతేకాకుండా నీళ్లు ఆ హోల్లో నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నెంబర్ 2 వెనుజులాలో ఉన్న గుడి డ్యామ్. ఈ రిజర్వాయర్ దాదాపుగా 4,250 స్క్వేర్ కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలో ఉన్న అతి పొడవైన రిజర్వాయర్లలో ఒకటి. దీని నుంచి వచ్చే కరెంట్లో వెనుజులాలోని 70% ప్రజలు వెలుగులో బ్రతుకుతున్నారు. దాదాపుగా ఇది 10,235 మెగావాట్ల కరెంట్ను జనరేట్ చేస్తుంది. ఈ డ్యామ్ నిర్మాణం 1960లో మొదలై 1978లో పూర్తయింది. ఇక నెంబర్ 1 డ్యామ్. మరి ఇది చూసే ముందు తప్పకుండా ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇక ఇప్పుడు నెంబర్ 1 డ్యామ్ త్రిగోర్జియస్ డ్యామ్. దీని గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంటూ ఉంది ఈ డ్యామ్. దీన్ని నిర్మించింది చైనా. ఇది ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని చాటి చెప్పుకుంది. ఎందుకంటే ఈ డ్యామ్ ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన డ్యామ్. ఇది యాంగేజ్ నదిపై ఉంది. 1500 మెగావాట్ల కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యామ్ నుంచి వచ్చే నీటి ప్రవాహం నదీ ప్రవాహాన్ని మార్చేస్తుంది. ప్రతి సెకనుకు ఇక్కడ నుంచి 25,000 క్యూబిక్ మీటర్ల నీరు విడుదలవుతుంది. దీని నిర్మాణం 1994లో ప్రారంభమై 2012లో పూర్తయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఫోర్స్ ఎర్త్ రొటేషన్ టైంపై ప్రభావాన్ని చూపిస్తుందని నాసా చెబుతోంది. భూభ్రమణాన్ని 0.06 మైక్రో సెకండ్ల స్పీడ్ పెరిగేలా ఈ డ్యామ్ చేస్తుందట. సో ఇది టాప్ బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ డ్యామ్స్ కథ.